రేణు దేశాయ్ గారు మొన్న ఒక శాటిలైట్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు మాట అన్నారు, దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. వాళ్ళిద్దరి పిల్లలకి ఒకటే మాట చెప్పాను అని చెప్పారు. సో ఏంటి అంటే, మీరు ఏ పని చేసినా అది నా పెంపకం మీదే మాట వస్తుంది, నా పెంపకానికి మచ్చొస్తుంది అని చెప్పారు. సో వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను, మీరు ఏం చేసినా అది నేను ఎలా పెంచాను, మిమ్మల్ని ఏం చేశాను అనేది నాకు మాట వస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి మీరు నడుచుకోండి అని నా పిల్లలకి చెప్పాను అని చెప్పింది. దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే నిజంగానే మనం ఎంత ఏ పని చేసినా మన్నేమన్నారు, అరే మీ తల్లిదండ్రులు ఏంట్రా ఇంట్లో ఇచ్చారు, మీ అమ్మ ఏంటి సింగిల్ మదర్ కదా, మిమ్మల్ని ఇలా తయారు చేసింది, మీ నాన్న లేకపోవడం వల్ల మీ అమ్మ ఇలా తయారు చేసింది అని, లేకపోతేనేమో అమ్మ లేకపోతేనేమో నాన్నని అంటారు, మీ అమ్మ లేదు చూడు మీ నాన్న ఇలా తాగుతూ తిరుగుతున్నాను, నేను సరిగా చూసుకోవట్లేదు, నేను సరిగా పెంచట్లేదు, ఏం పెంపకం రా బాబు అని చాలామంది అంటారు. అదే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా చేసినా, ఏం పెంపకం మీ తల్లిదండ్రులు ఏంటి ఇట్లా పెంచారు, పద్ధతులు తెలియవు, ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదని వాళ్ళనే అంటారు. కాబట్టి సో రేణు దేశాయ్ గారు వాళ్ళ పిల్లలకి మాట చెప్పిందంట, మీరు ఏ పని చేసినా అది నేను పెంచాను కాబట్టి మిమ్మల్ని, అది నాకు మాట వస్తుంది, సో దాన్ని బట్టి మీరు నడుచుకోండి అని చెప్పిందంట. సో ఆ మాటకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఇది విన్న తర్వాత మీకేమనిపించింది ఈ విషయం ఏమైనా కామెంట్ చేస్తాను.